కాలచక్రాన్ని ఎవరూ ఆపలేరు. ధర్మాన్ని నిలబెట్టిన భగవంతుడే తన లీలలను ముగించాల్సి వస్తుంది. ఇదే ద్వారక వినాశన కథ. మహాభారత యుద్ధం ముగిసింది. కౌరవులు పూర్తిగా నశించారు. పాండవులు విజయం సాధించిన గాంధారి తన 100 మంది కుమారులను కోల్పోయింది. యుద్ధం అనంతరం శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టినప్పటికీ ఆయనకి సంబంధించిన యాదవ వంశం ఇంకా భూమిపై ఉంది. ఇది ద్వాపర యుగం అంతానికి సంకేతం. గాంధారి తన కుమారుల శవాలను చూసి హృదయ విదారకంగా విలపించింది. ఆమె శ్రీకృష్ణుని వైపు చూసి ఇలా చెప్పింది: కృష్ణ, నీవు సర్వశక్తిమంతుడివి. నీవు కోరితే ఈ యుద్ధాన్ని ఆపగలిగేవాడివి. కాని నీవు చూస్తూ ఊరుకున్నావు. నా వంశం నాశనమైతే నీ వంశం కూడా అలాగే నశించాలి అని గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపించింది. అది విని శ్రీకృష్ణుడు శాంతంగా నవ్వుతూ ఇలా అన్నాడు: అమ్మా గాంధారి, ఇది విధి. యాదవుని భూమికి భారమయ్యారు. నీ శాపం ధర్మాన్ని పూర్తి చేస్తుంది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని తిరస్కరించలేదు, ఎందుకంటే అది కాలచక్రంలో భాగం. కాలక్రమంలో యాదవులు అతి గర్విష్ఠులయ్యారు. ఒకరోజు వారు మునులను అవమానించారు. సాంబుడు శ్రీకృష్ణుని కుమారుడును స్త్రీ వేషంలో మునుల ముందు నిలబెట్టి ఈ స్త్రీ గర్భంలో ఏం పుడుతుంది అని ఎగతాళి చేశారు. మునులు కోపించి శపించారు: ఇతని గర్భం నుంచి ఇనుప ముసలం అంటే ఐరన్ రాడ్ పుడుతుంది, అదే యాదవ వంశ నాశనానికి కారణమవుతుంది అని శపించారు. ఆ ముసలం దంచి సముద్రంలో పడేశారు. కాని అది ఇసుకగా మారి తీరం అంతా వ్యాపించింది. కాలక్రమంలో ఆ ఇసుకే మద్యం మత్తులో ఉన్న యాదవుల చేతుల్లో ఆయుధాలుగా మారింది. ప్రభాసిత యుద్ధంలో యాదవులు మద్యం సేవించారు. చిన్న మాట గొడవగా మారింది. గర్వం కోపంగా మారింది. సోదరుడు సోదరుడిని, బంధువు బంధువును చంపుకున్నారు. అలా యాదవ వంశం మొత్తం పూర్తిగా నశించింది. బలరాముడు ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన శరీరం నుంచి అనంత నాగుడు బయలుదేరి సముద్రంలో లీనమయ్యాడు. శ్రీకృష్ణుడు అడవిలో ధ్యానంలో ఉన్నాడు. జర అనే వేటగాడు ఆయన పాదాన్ని జింకగా భావించి బాణం వేశాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో భయపడకు జరా, ఇది కూడా లీలే అని చెప్పి వైకుంఠానికి వెళ్లాడు. శ్రీకృష్ణుని అవతారం పూర్తయిన తర్వాత సముద్రం ఉప్పొంగింది. ద్వారక నగరం నీటిలో మునిగిపోయింది. అంగుళం అంగుళంగా సువర్ణ ద్వారక సముద్రంలో లీనమైంది. దీంతో గాంధారి శాపం పూర్తయింది. ద్వాపర యుగం ముగిసింది. కలియుగం ప్రారంభమైంది. ఏ వంశమైనా శాశ్వతం కాదు. అహంకారం ఉన్నచోట వినాశనం ఖాయం. భగవంతుడే కాలానికి లోబడి తన లీలను ముగిస్తాడు. ఇదే ద్వారక వినాశనం. ఇదే గాంధారి శాపం మహిమ. ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.